వాక్యంలోకి వెళ్దాం. ఈ భూమి మీద ఒక స్పిరిట్ ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దాని పేరు ఏం పేరంటే కన్ఫ్యూజన్ స్పిరిట్. కన్ఫ్యూజన్ ఆల్వేస్ వి కన్ఫ్యూజ్ ఆర్ వి విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. ఈ లోకంలో అపవాది ఉన్నాడు. He will confuse us every day. He will confuse us every morning. He will confuse us every minute. మనం ఎప్పుడైతే మన లైఫ్లో కన్ఫ్యూజ్ అయి తారుమారై తలకిందులు అయిపోతామో దెన్ we will commit a mistake. సో మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది, let us not confuse or let us not be in confusion. మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అపవాది రాంగ్ డైరెక్షన్స్ని మనకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. రాంగ్ వాయిస్ మనకు వినబడుతూ ఉంటుంది. రాంగ్ గైడ్లైన్స్ మనకు వినబడుతూ ఉంటుంది. రాంగ్ అడ్వైజెస్ మనకు వినబడుతూ ఉంటాయి. రాంగ్ డెసిషన్స్ మనకు వినబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు కన్ఫ్యూజన్లో నుంచి నువ్వు బయటకు వస్తావో నువ్వు రైట్ ట్రాక్లో నువ్వు నడవగలవు. ఎవరైనా యవనస్తులే కాదు, అందరూ యవనస్తులే కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. యవనస్తులు కన్ఫ్యూజ్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ ఓల్డ్ పీపుల్ ఈవెన్ దే విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. తిట్టకూడదు అనుకుంటారు, టక్కని తిట్టేస్తారు. ఎందుకు తిట్టావంటే ఏమో నేను ఏదో అయిపోయింది నాకు, నేను టక్కని తిట్టేశాను, నేను మళ్ళీ నార్మల్గా వచ్చేసాను అంటూ ఉంటారు. సో ఎవరిని విడిచిపెట్టదు అపవాది. డెవిల్ ఈజ్ ఎగ్జిస్ట్. ఈ భూమి మీద వాడు ఉన్నాడు. సో అందుకని మనము కొంచెము ఈ సంవత్సరం కాన్షియస్గా ఉండాలి. హీ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ స్పిరిట్. హీ కన్ఫ్యూజెస్ పీపుల్. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, కన్ఫ్యూజన్లో ఉంటాం. చదువుకోవాలా, పనికి వెళ్ళాలా, కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆఖరికి మందిరానికి వెళ్ళాలా వద్దా, కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆఖరికి రోజు బైబిల్ చదవాలా, చదవకూడదా, కన్ఫ్యూజన్. దేవుడు పరిశుద్ధాత్ముడు ఉదయకాలం లేచి మనతో మాట్లాడుతుంటాడు. యూ వాంటెడ్ టు టాక్, మీరు ఎప్పుడెప్పుడు వింటారా పైకి లేచి మాట్లాడదామని పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తుంటాడు నీలో. బట్ ఎక్కువగా ఏది చెప్తా ఉంటారో అదే మనము వింటూ ఉంటాం. ఇఫ్ సమ్మన్ కమ్స్ అండ్ దే టెల్స్ యూ యు ఆర్ నాట్ గుడ్, నువ్వు బాలేవు అని ఎవరన్నా వచ్చి చెప్పారనుకో, ఒకరు చెప్తే ఓకే పెద్ద పట్టించుకోం, ఇద్దరు చెప్తే ఓకే పెద్ద పట్టించుకోం, ముగ్గురు చెప్తే పెద్ద కాదు కొంచెం పట్టించుకుంటాం. అదే 10 మంది చెప్తే యూ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. దేవుడు ఒక్కసారి తలుపు కొడతాడు, అపవాది నువ్వు తీసేదా కొడతానే ఉంటాడు తలుపు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎవ్రీ డే యూ ఫేస్ వార్స్, యూ ఫేస్ బ్యాటిల్స్. బట్ ఈ యుద్ధాల్లో, ఈ యొక్క పోరాటాల్లో మధ్యలో దూరతాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఇన్ దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, డోంట్ కన్ఫ్యూజ్ ఫ్రమ్ ద డెవిల్. అపవాది చెప్పే మాటలకు, అపవాది చూపించే డైరెక్షన్స్కి, అపవాది చేసే పనులకు, వాడిచ్చే అడ్వైజెస్కి, వాడిచ్చే ఆలోచనలకి, వాడిచ్చే మాటలకి మీరు విని కన్ఫ్యూజ్ అవ్వకండి. వెన్ యూ హియర్, నువ్వు వింటే కన్ఫ్యూజ్ అవుతావు. అపవాది నేను 2 మాటలు చెప్తాను విను అంటే వెంటనే ఈవెన్ ఈవ్, అవ్వ, ఆదాము కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎక్కడ? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ తోటలో, ఏదేను తోటలో, దేవుడు తయారు చేసిన ఆ తోటలో కూడా అవ్వ, ఆదాము ఏమయ్యారంట? ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ చర్చ్ యూ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. 2 మైండ్స్ నడుస్తుంటాయి. వాక్యం వినాలా, వినకూడదా, ఏం వింటాంలే, ఏం పోతాంలే, ఏం చేస్తాంలే. యూ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. నిన్ను వాడు కన్ఫ్యూజన్లో పెట్టాడంటే నీ చుట్టుపక్కన వాడు తిరుగుతుంటాడని అర్థం. నీ లోపల ఉంటాడు, నీ పక్కన ఉంటాడు, నీ చుట్టుపక్కల అక్కడెక్కడ ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర నేను దాని ఇన్ఫ్లుయెన్స్ని నీకు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతారు. సో we will be in confusion in many areas. If you are in confusion every morning, that means devil is beside you. అపవాది నీ పక్క నుండి నిన్ను ఏదో చేస్తుంది, వాడు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడని మనము వెతకాలి.
Today my humble advice to every woman, every man, girls and boys, every youngster, నిన్ను అపవాది కన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకు. తెల్లగుణోని చేసుకోవాలా, నల్లగుణోని చేసుకోవాలా, పొట్టోని చేసుకోవాలా, పొడుగోని చేసుకోవాలా, లావోని చేసుకోవాలా, సన్నోని చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలి పెళ్ళి? యూ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. దేవుడు నా ముందు 2 అబ్బాయిలను పెట్టాడు, ఎవరిని పెట్టడు. దేవుడు నాకు 2 ఫోన్లు పెట్టాడు, నేను ఏది చూసి నో 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 నో. నెవర్ గాడ్ కన్ఫ్యూజెస్ యూ. నిన్ను దేవుడు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయుడు. ఇఫ్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, ఇట్స్ నాట్ గాడ్, ఇట్స్ నాట్ గాడ్, ఇట్స్ నాట్ గాడ్. అమ్మ చెప్పే మాటలు వినాలా, తల్లిదండ్రులు చెప్పే మాట వినాలా, బయట ఫ్రెండ్స్ మాట వినాలా? యూ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. స్నేహితుల మాట వినాలా, లేదంటే తల్లిదండ్రుల మాట వినాలా? యూ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. సేవకుడు మాట వినాలా, లేదంటే తల్లిదండ్రుల మాట? దాట్స్ అ కన్ఫ్యూజన్. అసలు ఆ క్వశ్చనే రాదు, ఆ క్వశ్చనే రాదు. మనం ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటామో, కంపల్సరీ దేవుడు సూపర్ యాక్టివ్లో ఉండడు. నువ్వు డెవిల్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. కమ్అట్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్. నాకు ఉద్యోగం వస్తుందా రాదా, పిల్లలు పుడతారా పుట్టరా, నేను అసలు బ్లెస్ అవుతానా బ్లెస్ అవనా అని ఎప్పుడైతే మన లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయో, నేనంటాను చుట్టుపక్కల ఎక్కడో కథ వెనకాల, ఎక్కడో మంచం కింద ఎక్కడో వాడు దాంకో ఉన్నాడు అని అర్థం. నన్ను కూడా కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తుంటాడు. వాక్యం తప్ప మనం ఏం నమ్మం. ఆమెన్, హల్లెలూయా. సో ఓన్లీ యూ నీడ్ టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. యు విల్ ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. యేసు నామములో ఈ కన్ఫ్యూజన్ స్పిరిట్ నుంచి నేను బయటకు వచ్చును గాక. యు నీడ్ టు కాంకర్ దిస్ స్పిరిట్, యు నీడ్ టు కాంకర్ దిస్ స్పిరిట్. ఈ స్పిరిట్ని మనం జయించగలిగితే ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ పీస్, ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ జాయ్, ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ డే ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేని చేత ఇబ్బంది పడట్లేదా? అన్నీ బాగున్నాయా? అన్ని ఆరోగ్యము, డబ్బు, బిజినెస్, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయా? ఎక్కడో దగ్గర మనము ఏం చేస్తుంటాము? కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఈరోజు మనందరము ఈ కన్ఫ్యూజన్ స్టేట్లోంచి బయటికి రావాలి. ఆమేన్. కమ్ అవుట్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్స్. ప్రార్థన చేయాలా వద్దా? దేవుని అడగాల వద్దా? నేను బ్లెస్ అవుతానా అవ్వనా? నేను దీవించబడతానా లేదా అని ఒకవేళ నీ కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వాక్యము మీకే. ఆమేన్. సో లెట్స్ గో టు జాన్ 2. లెట్స్ గో టు జాన్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి మనము చదువుకుందాం. జాన్ చాప్టర్ 2 వర్స్ నంబర్ 1. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానునికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. ఆమేన్. మీ అందరికీ తెలిసినటువంటి సందర్భమే. జీసస్ వెంట్ టు ఎ మ్యారేజ్. యేసయ్య ఒక వివాహముకు ఆహ్వానించబడిన సందర్భం ఏర్పడింది. మన జీవితంలో ఎక్కడొక దగ్గర వెలితి అనేది ఉంటుంది, ఇన్కంప్లీట్నెస్.
ఎక్కడో ఒక దగ్గర వెలితి ఉంటుంది. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు ఆ యూదుల ఆచారము కొలది అందరికీ ద్రాక్షారసము పోస్తూ ఉంటారు. సో ఫైనల్లీ ఇఫ్ సమ్ థింగ్స్ కొంచెం జనాలు ఎక్కువ వచ్చినా, క్రౌడ్ పెరిగినా, మనము అనుకున్నది అయిపోతుంది. అలాగే ఆ వివాహములో కూడా ద్రాక్షరసము అయిపోయింది. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం ప్రారంభించింది సరిపోద్ది అనుకుంటాం, కానీ మనం ప్రారంభించింది మనం ఎదిగే కొంది సరిపోదు. ఇట్స్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ హిమ్ టు గ్రో. దేవుడు నిన్ను ఎందుకు ప్రతి సంవత్సరం ఎదిగింప చేస్తాడంటే నీ చేతికున్న ఆశీర్వాదము కూడా ఎదగాలని. సో ఇట్స్ మెయిన్ అజెండా ఈస్ టు గ్రో ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. సో ఆ వివాహానికి పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభులు కూడా అక్కడికి వివాహానికి వెళ్ళారు. వాళ్ళ మదర్ కూడా వెళ్ళారు, విందు ప్రధాని, పెళ్ళోడు అందరు ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మించి వచ్చింది. ఏంటది? క్రౌడ్. ఒకరిని పిలిస్తే 5 మంది వచ్చారు. అట్లా అతనికి కౌంట్ పెరిగిపోయి అతనికి ఉన్నపనంగా ఆ వివాహంలో ఒక శ్రమ ఏర్పడిపోయింది. మన జీవితంలో మనకున్న శాలరీతో మన జీవితము గడుపుదాం అనుకుంటాం, మనకున్నటువంటి డబ్బుతో మనం జీవితము గడుపుదాం అనుకుంటాం. గుడ్, యూ స్టార్ట్ యువర్ లైఫ్. నువ్వు మంచిగానే నీ జీవితాన్ని, నీ లైఫ్ని, నీ ఫ్యామిలీని స్టార్ట్ చేసావు. ఒకప్పుడు ఒక ఫ్యామిలీకి భార్య, భర్త, పిల్లలకి 10,000 జీతం ఉంటే సరిపోతుంది. మరి అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, ఆ 10,000 సరిపోవట్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోయింగ్. ప్రతి ఒక్కటి కూడా ఎదుగుతుంది. దేవుడు కూడా మనిషిని, మానవుణ్ణి ఎదిగింప చేస్తున్నాడు. సో ఎప్పుడు మన జీవితంలో లేమి చోటు చేసుకుంటుందో జాగ్రత్తగా గమనించండి. వెన్ యూ గ్రో యూ సీ ల్యాక్. సో వెన్ యూ గ్రో యూ సీ ల్యాక్. దేవుడే ఆ లేమికి ఎవరు కారణం అంటే అది నెగిటివ్గా తీసుకోకండి. ఆ లేమికి కారణము నువ్వే. ఎందుకంటే నువ్వు ఎదిగేవు కాబట్టి నీకు గత సంవత్సరములో ఉన్నది ఈ సంవత్సరము సరిపోదు. సో దేవుడు మనకి ఏం బోధించాలనుకుంటున్నాడంటే, నేను నిన్ను ఇంక్రీజ్ చేశాను, కొత్త సంవత్సరంలోకి తీసుకొచ్చాను, కొత్త రెలంలోకి నువ్వు వచ్చావు, నీ థింగ్స్ కూడా ఎదగాలంటున్నాడు దేవుడు. ఆమేన్. నువ్వు నిజంగా ఎదుగుతుంటే యూ నీడ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. నువ్వు శ్రమల్ని ఎదుర్కోవాలా నువ్వు ఎదుగుతుంటే. ఆమేన్. నీలో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో లేమి ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎదిగేవు కాబట్టే వచ్చింది. ఆమేన్. ఆ లేమికి కారణం ఎవరంటే మనమే. దేవుడు అన్యాయం చేయలే, మనల్ని ఇరికించలే, మనల్ని దేవుడు అడ్డంగా బుక్ చేయలే, దేవుడు మనల్ని అన్యాయంగా విడిచిపెట్టలేదు. ఆయన బాధ్యత ఏంటి? మనల్ని పెంచడం. గాడ్ మేడ్ దిస్ బాయ్ టు గ్రో. దేవుడు ఈ వ్యక్తిని ఏం చేశాడు? ఎదిగింప చేశాడు. దేవుడే నేను ఎదిగింప చేస్తాడు. నీకున్నవి గత సంవత్సరంలో సరిపోదని చూపిస్తాడు దేవుడు. ఇప్పుడు ఈ వ్యక్తిని దేవుడు ఎదిగింప చేస్తున్నాడు. ఈ వ్యక్తి యొక్క మెయిన్ అజెండా ఏం తెలుసా? తన కలిగిన వాటన్నిటిని ఇంక్రీజ్ చేసుకోవాలి ఆయన. ఆమేన్. దేవుడి యొక్క బాధ్యత ఏంటంటే నిన్ను ఎదిగింప చేయడం. నీ స్టాండర్డ్స్ పెంచుతాడు దేవుడు. నీ జీతం పెంచడు, నీ స్టాండర్డ్స్ పెంచుతాడు. సో ఎప్పుడైతే దేవుడు నీ స్టాండర్డ్స్ పెంచుతాడో నీ చుట్టుపక్కల వాటి స్టాండర్డ్స్ కూడా నువ్వు పెంచాలి. ఎప్పుడు మన జీవితంలో లేమి వస్తుంది తెలుసా? నువ్వు ఎదిగినప్పుడే. You are seeing lack in your family. That's a good sign that you are growing. దేవుడు నీకు వెలితి చూపిస్తున్నాడా అంటే నువ్వు ఎక్కడో ఎదుగుతున్నావు. You are growing some area. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నిన్ను ఇంక్రీజ్ చేస్తాడు. ఆమేన్. ఇట్స్ గాడ్స్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ యు గ్రో. నిన్ను ఎదిగింపజేసే బాధ్యత ఎవరిది? దేవుడిది. కానీ నీ చుట్టుపక్కల ఎదిగింప చేసుకునే బాధ్యత నీదే. నీ జీవితాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావా? నీ లైఫ్ నువ్వు సీరియస్గా తీసుకున్నావా? నీ జీవితంలో ఒక కొదువ, ఒక కొరత కనబడుతుంది. ఆమేన్. జీవితంలో మీరు ఎన్నడూ వినని ఒక మాట, మన యొక్క వెలితికి మనమే కారణం. ఆయన ఏ దేవుడై ఉన్నాడంటే సమృద్ధినిచ్చు దేవుడుగా ఆయన మన జీవితంలో ఉన్నాడు. మరియమ్మ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది. ఈరోజు మనము ఒక వ్యక్తిని కలిగి ఉన్నాం, అతని పేరు యేసు. హిస్ ప్రెజెన్స్ మేక్స్ అవర్ లైఫ్ ఇన్ అబండెన్స్.
ఎలా ఈ అబండెన్స్ని, ఈ ఇయర్ థీమ్ని, ఈ వాగ్దానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే, నాట్ బై హోల్డింగ్, నాట్ బై పుట్టింగ్ ఇన్ యువర్ పాకెట్, నాట్ బై పుట్టింగ్ ఇన్ యువర్ బైబుల్, బట్ క్యారింగ్ జీసస్ ప్రెజెన్స్ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అబండెన్స్. ఎలా మనం సమృద్ధిలోకి వెళ్దామంటే, దేవుని యొక్క సన్నిధి, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రెజెన్స్ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? అద్భుతాలకి, సమృద్ధిలోకి ట్యాప్ చేస్తుంది. సో యూ నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. ఆ పెళ్ళికి ఎవరు వచ్చారు? సో యూ నీడ్ టు హ్యావ్ ఎ రియల్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ జీసస్. అప్పుడే నీ ప్రెజెన్స్ కూడా వాల్యూ ఉంటుంది. ఆమెన్. ఆయన సన్నిధిలో దెయ్యములు వణుకుతాయంట. ఆమెన్. ఆయన సన్నిధిలో రోగములు పారిపోతాయంట. ఆమెన్. యేసయ్య వివాహానికి వచ్చాడు. ఏమైంది? ఆ వెలితి, ఆ యొక్క ఇన్కంప్లీట్నెస్ ఏమైంది? సమృద్ధిగా మారిపోయింది. ఆమెన్. హల్లెలూయా. సో ఈరోజు యేసు ప్రభు మనతో లేడు, కానీ ఆయన వెళ్తూ వెళ్తూ మనకు ఒట్టించిపోయాడు. ఏంటది? వాక్యం. ఆమెన్. బైబిల్ కాదు. ఆయన ఉన్నా ఒకటే, ఆయన కలిగిన వాక్యం ఉన్నా ఒకటే. ఇఫ్ యు మెడిటేట్ ద వర్డ్, the word will be in action. The word will be in action. ఆయన సన్నిధి ఏం జరుగుతాయంట? అద్భుతాలు జరుగుతాయంట. సో అప్పుడంటే యేసు ప్రభు ఫిజికల్గా ఉన్నాడు, అద్భుతం చేయగలిగాడు. బట్ వాట్ అబౌట్ నౌ? హీ ఈజ్ నాట్ ఫిజికల్లీ ప్రెసెంట్, బట్ హీ స్పిరిచువల్లీ దేర్. ఆమేన్. సో ఆయన ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో, ఆమె ఒకటే, షీ డిమాండెడ్ ఎ మిరకల్. షీ డిమాండెడ్ ఎ మిరకల్. అయ్యా, ద్రాక్షారసము కొదువైపోయింది, ఇప్పుడు మాకేం కావాలా? సమృద్ధితో కూడిన ద్రాక్షారసం కావాలా, ఇంకా ఎక్కువ కావాలా, మిగలాలా. మనం ప్రతిదినం ఎదుగుతున్నాం, దేవుడు ఎదిగింప చేస్తున్నాడు. అదొక్కటి తెలుసుకోండి. సో ఎదిగే ప్రతి ఒక్కడికి ఏముంటుందంట? కొరత, కొదువ, లేమి. ఈ 3 ఏరియాస్ని మనం టార్గెట్ చేయాలి. ఈ 3 ఏరియాస్ని మనము ఎప్పుడైతే టార్గెట్ చేస్తామో, దానికి కావాల్సినటువంటి మెడిసిన్ పేరు ఏం పేరు? సమృద్ధి, ప్రాస్పరిటీ, అబండెన్స్. సో జీసస్ వాస్ దేర్ ఇన్ దట్ మ్యారేజ్. వెంటనే ఆమెనింది, అయ్యా ద్రాక్షారసము అయిపోయింది. అయ్యా ద్రాక్షారసము అయిపోయింది. నీ జీవితంలో నీ శాలరీ అయిపోతుంది, నీ ఇంట్లో ఉన్న ఫుడ్ అయిపోతుంది, నీ జీవితంలో ఉన్న అభిషేకం అయిపోతుంది, నీ జీవితంలో ఉన్నటువంటి వాక్యం అన్నీ అయిపోవచ్చేమో. బట్ అగైన్ యూ కెన్ ఆస్క్, హీ విల్ రీఫిల్ ఎవ్రీథింగ్ వాట్ యూ లాస్ట్. నువ్వు ఏదైతే నువ్వు అయిపించుకున్నావో, అయిపోయిందో, అన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? రీఫిల్ చేస్తాడంట. మన దేవుడు ఎలాంటి వాడు? సమృద్ధినిచ్చు దేవుడు. ఆమెన్. నీ జీవితంలో, నీ యొక్క లైఫ్లో, నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తి జీవితంలో ఏమైపోయినా, హీ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ అండ్ టు ఫిల్ యూ అండ్ టు మేక్ యూ అ అబండెంట్ బ్లెస్సింగ్. ఆమెన్. బట్ ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. ఆమెన్. చెప్పండి, యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి. జీసస్ ప్రెజెన్స్ విల్ మేక్ ఎ క్రియేటివ్ మిరకల్స్. యేసయ్యని మనం మర్చిపోకూడదు. ప్రతి దినం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి. సో యువర్ వర్డ్స్ విల్ గివ్ యూ పవర్. నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తుంటే నీ జీవితంలో అద్భుతము జరగకుండా పోదు. యు విల్ టేస్ట్ ద ఫ్లేవర్ అండ్ ద టేస్ట్ ఆఫ్ అబండెన్స్. ఆమేన్. ఆమేన్. లెట్స్ గో టు జాన్ చాప్టర్ 21 వర్స్ నెంబర్ 1. తనను ప్రత్యక్షపరుచుకున్న విధానము ఏమనగా, సీమోను పేతురును, దుదిమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడకు నతనియేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలో పట్టబోదునని వారితో అనగా, వారు, మేము నీతో కూడా వచ్చేదమనిరి. మేము కూడా నీతో కూడా వస్తామన్నారు. వారు వెళ్ళి దోణ ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. స్టిల్ దే ఆర్ సీయింగ్ ల్యాక్. వాళ్ళు ఏం చూస్తున్నారంట? కొదువ, కొరత చూస్తున్నారు. బికాజ్ ఒక వ్యక్తి వాళ్ళ జీవితంలో అబ్సెంట్ అయ్యాడు. సో వై వీఆర్ నాట్ సీయింగ్ అబండెన్స్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో, మన కెరియర్లో, మన ఫ్యామిలీలో ఎప్పుడు మనము అబండెన్స్ చూస్తాం? ఎలా అబండెన్స్ చూస్తాం? ఎప్పుడు అబండెన్స్ చూడగలము? మన ఉద్యోగాల్లో, మన బిజినెస్లో ఎప్పుడు ప్రాస్పరిటీ చూడగలమో చూద్దాం. వాళ్ళు అందరూ కూడా చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా ఏం చేశారు? చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా పడలేదంట. కమ్ ఆన్, స్టడీ దట్.
సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. యేసు ధరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఓకే. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా ఓకే లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి పక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. See, that's a basic instruction for every Christian. నీ ఉద్యోగంలో దేవుడు నీతో ఉండాలి. ఆమేన్. నీ బిజినెస్లో దేవుడు నీకు తోడుండాలి. ఆమేన్. నీ వ్యాపారంలో దేవుడు నీకు తోడుండాలి. ఆమేన్. నీ కుటుంబంలో దేవుడు నీకు తోడుండాలి. ఆమేన్. హల్లెలూయా. రాత్రంతా వల వేశారంట. చేపలో దొరకలేదంట. వెంటనే యేసు ప్రభు మార్నింగ్ ప్రత్యక్షమయ్యాడు. అంటే నువ్వు కరువులో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు, నువ్వు లేమిలో ఉన్నప్పుడు దేవుడు హ్యాపీగా ఉంటాడా? నో. హీ విల్ కమ్, హీ విల్ మీట్ యూ. ఆమేన్. దేవుడు నిన్ను కలుసుకోవడానికి వస్తాడు. ఇఫ్ యూ ఆస్క్ అండ్ సీక్ ఫర్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిని నువ్వు కోరుకుంటే, ఈరోజు చెప్పండి, యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి. వెన్ యూ సీక్ ఫర్ హిస్ ప్రెజెన్స్, ఫర్ షూర్ డెఫినెట్లీ యూ విల్ సీ అబండెన్స్. బట్ హిస్ ప్రెజెన్స్, ఆయనే తన బిడ్డల దగ్గరకు వచ్చాడంట. ఆమేన్. ఈరోజు నా ప్రభు తన సన్నిధితో నీ దగ్గరకు వచ్చును గాక. లెట్ మై గాడ్ కమ్ టు యూ, మై డియర్ డాటర్, మై డియర్ సన్. నీ దగ్గరికి నా ప్రభు వచ్చును గాక. నువ్వు ఎక్కడ వెలితిలో ఉన్నావో, ఎక్కడ లేమిలో ఉన్నావో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో, ఎక్కడ శోధింపబడుతున్నావో, ఎక్కడ నువ్వు లేమిలో, కొదువులో, కొరతలో ఉన్నావో, నా ప్రభువు నిన్న ఏరియాలో ముట్టును గాక. ఆయన ఏం చేశాడు తెలుసా? మళ్ళీ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడంట? సముద్రంలోకి తీసుకెళ్ళిపోయాడంట. ఈ సైడ్, రైట్ సైడ్ వేయండి అన్నాడు. చేపలు విస్తారముగా పడినందున, ఓ మై గాడ్, రాత్రంతా ఏమైంది? చేపలు వచ్చాయా? రాత్రంతా చేపలు పడ్డాయా? రాత్రంతా చేపలు పడలా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి ఈ వైపు వేయమన్నాడో, వాళ్ళకి విస్తారమైన చేపలు. చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేకపోయారంట. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. వావ్, దే రికగ్నైజ్డ్ జీసస్. ఆమేన్. ఇదిగో నువ్వు సడన్ గా బ్లెస్ అయితే, సడన్ గా రాత్రి నువ్వు దీవించబడితే, మీ అక్క మీ అన్న దీవించాడు అనుకోకండి, యేసయ్య బ్లెస్ చేశాడు అనుకోండి. ఆమేన్. So if you are prospering in your life, if you are going into a deeper abundance, ఈ సమృద్ధినిచ్చిన దేవుడే. ఆమేన్. ఇతను నిజముగా యేసు సుమి అన్నాడు. వావ్, దే రికగ్నైజ్. ఎవరు చేస్తారు ఈ అద్భుతాలు? ఎవరు మనల్ని ఆ ప్రాస్పరిటీలోకి తీసుకెళ్ళగలరు? ఎవరు మనల్ని ఈ సమృద్ధిలోకి తీసుకెళ్ళగలరంటే, యేసయ్య సన్నిధి మనల్ని సమృద్ధిలోకి తీసుకెళ్ళగలదు. ఆమేన్. అంటే ఎవరుంటే మనలో సమృద్ధి ఉంటుంది, ఎవరిని కలిగి ఉంటే మనలో సమృద్ధిలోకి వెళ్ళిపోతామంటే, ఆయన సన్నిధిని మనం కలిగి ఉంటే, యూ విల్ సీ అబండెన్స్ ఎవ్రీ డే ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్. సో ఎవ్రీ డే వెన్ యూ గో అవుట్, లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. ఆమేన్. వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. ఓకే. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. అగైన్ ద లార్డ్ ఈస్ గివింగ్ దెమ్ అబండెన్స్. అక్కడ వాళ్ళ చేపల్లో, వలల్లో పట్టి చేపలు పట్టారు. తర్వాత వాళ్ళు ఆకలిగా ఉన్నారని రాత్రంతా తిరిగి వాళ్ళు దరికి చేరినప్పుడు చేపలు, అక్కడ ఇంకేం కనబడ్డాయంట? రొట్టెలు కనబడ్డాయంట. ఇట్ ఈస్ వెల్ ప్రిపేర్డ్. ద లార్డ్ హ్యాస్ గివెన్ దెమ్ ఎ డిన్నర్, ఆర్ బ్రేక్ఫాస్ట్, వాట్ ఎవర్. రొట్టెలు వాళ్ళకి కనబడెను. నెక్స్ట్, యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి 183 గొప్ప చేపలతో నిండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగులలేదు. వల పిగులలేదు. అంటే నార్మల్గా చేపలు ఎక్కువైతే ఏమవుతాయంటే వలలు
సో దేర్ ఈజ్ ఎ రెవల్యూషన్. మీకు ఇది ఒక మాట మీరు తెలుసుకోవాలి. ఆ వలలు అంటే దేవుడు మన ఇంట్లో ఉంటే నష్టం ఉండదు. ఆమేన్. దేవుడు మనతో ఉంటే, యేసయ్య మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే మన జోబీల డబ్బులకి చిల్లులు ఉండవు, మన అకౌంట్లో డబ్బులు వ్యర్థంగా పోవు, వ్యర్థమైన ఖర్చులు మనము పెట్టము. వాళ్ళ వలలు చినగలేదంట. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడమని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. చాలమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. నీలో సమృద్ధి లేకపోతే దేవుడు సంతోషంగా ఉంటాడా? నీలో ఆశీర్వాదం లేకపోతే దేవుడు సంతోషంగా ఉంటాడా? నీలో దీవెన లేకపోతే దేవుడు మౌనంగా ఉంటాడా? ప్లీజ్ డోంట్ క్రై. బాధపడకండి, ఇబ్బంది పడకండి. అండ్ హిస్ ప్రెజెన్స్ ఇస్ విత్ us. ఆమేన్. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆమేన్. నువ్వు ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టినా, ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయినా, గాడ్ వాంట్స్ యూ. నువ్వు ఆయన కావాలి. అందుకే నీ దగ్గరికి మళ్ళీ వస్తాడు ఆయన. ఆయన నిన్ను అభివృద్ధిలోకి, సమృద్ధిలోకి తీసుకొచ్చేంతవరకు నిద్రపోడు. ఆమేన్. సో వాళ్ళందరూ కష్టపడ్డము ఆయన చూడలేకపోయాడు. అండ్ హీ కేమ్ టు దెమ్. ఆయన దీవించాడు వారిని. ఆమేన్. వాళ్ళు ఎన్నడూ చూడని చేప 183 చేపలు అక్కడ పెద్ద విస్తారముగా మంచి చేపలు పడ్డాయంట. ఆమేన్. ఇంకొకటి, అసలు ఆ మాట రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళ వలలు చినిగిపోలేదంట. ఈరోజు మనం దీవించబడిన తర్వాత మన వలలు కూడా చినిగిపోవు. ఆమేన్. So every day we need to carry the presence of Jesus. We will see abundant blessings in our lives in Jesus name. Amen. So దేవుడు సమృద్ధిని ఇవ్వగలడు. ఎలా ఇవ్వగలడంటే ఆయన్ని క్యారీ చేసిన వాళ్ళు, ఆయనని తీసుకున్న వాళ్ళు, ఆయనని చేర్చుకున్న వాళ్ళు సమృద్ధిని చూస్తారు. ఆమేన్. Jesus presence will give us abundance.